హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు పుష్ప టేల్స్. ఈరోజు రెసిపీ ఏంటి అనుకుంటున్నారా? మసాలా మఖానా అండి. మన తెలుగులో వచ్చేసరికి తామర గింజలు అంటాం కదా అండి, ఇవైతే ఆ ప్లాంట్ నుంచి ఇవి వస్తాయి. సో ఫాక్స్ సీడ్స్, నెక్స్ట్ లోటస్ సీడ్స్ కూడా అంటారు వీటినైతే. సో వీటిని ఎలా తయారు చేసుకోవాలో పూర్తి వీడియో అయితే మీరు చూడండి, స్కిప్ చేయకుండా. అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇది గుడ్ లైఫ్ వాళ్ళ ప్యాకెట్ అండి. ఇదైతే నేను ఇదిగో చూడండి, పూల్ మఖానా ఉంది కదా. సో ఇది 100 గ్రామ్స్ వచ్చేసరికి నాకు 190 రూపీస్ అయితే పడిందండి. ఇది ఈవినింగ్ టైంలో స్నాక్స్కి పిల్లలకైనా పెద్దలకైనా మనం డైలీ రొటీన్లో యాడ్ చేసుకుంటే చాలా మంచిదండి. సో దీని యొక్క హెల్త్ బెనిఫిట్స్ అయితే పెద్దవాళ్ళకి హై యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. మెయిన్ షుగర్ లెవెల్కి, వెయిట్ లాస్కి, హార్మోనల్ బ్యాలెన్స్ కానీ, మనకి బోన్స్ కొంచెం మోకాలు నొప్పులు ఉన్న వాళ్ళకి కూడా ఇవి చాలా మంచిదన్నమాట. బేబీస్కి అయితే వెయిట్ గెయిన్కి ఉపయోగపడతాయి. సో నేనైతే ఒక బౌల్ అయితే తీసేసుకున్నాను. ప్రాసెస్ ఎలానో మీరైతే చూసేయండి. నేను ఇవి చూడండి, స్టార్టింగ్ అయితే వీటిని మెత్తగా ఉంటాయి, ఇలానే డైరెక్ట్గా అయితే తీసుకోకూడదు. వీటిని రోస్ట్ చేసుకొని తినాలన్నమాట. ఎలా చేసుకోవాలో చూపిస్తాను చూడండి. ఇట్లా వెడల్పాటి ప్యాన్ తీసేసుకొని, ప్యాన్ 2 నిమిషాల పాటు హీట్ చేసుకొని నెక్స్ట్ ఇవి యాడ్ చేసుకోండి. సో ఇవి మీరైతే మొత్తాన్ని ఈవెన్గా ఫ్రై చేసుకోవాలి. అక్కడక్కడ మెత్తగా ఉంటాయి. సో ఈవెన్గా ఫ్రై చేసుకుంటే మనకి అన్నీ క్రిస్పీగా అవుతాయి. చూడండి ఇప్పుడు ఎంత క్రిస్పీగా అయ్యాయో, ఇలా వచ్చేంత వరకు మీరు ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇలా నెక్స్ట్ ఈ ఫ్రై చేసుకున్న వాటిని ఒక బౌల్లోకి మీరు ట్రాన్స్ఫర్ చేసేసుకోండి. చూడండి ఇలా. నెక్స్ట్ అదే ప్యాన్ పెట్టేసుకొని సిమ్లో పెట్టేసుకోండి. మీరైతే ఫ్లేము సిమ్లో పెట్టేసి 1 టేబుల్ స్పూన్ గీ అయితే యాడ్ చేసుకున్నాను. నెక్స్ట్ 1/2 టేబుల్ స్పూన్ మిరియాల పొడి, 1/2 టేబుల్ చాట్ మసాలా, 1/2 టేబుల్ స్పూన్ వచ్చేసరికి పసుపు, నెక్స్ట్ 1/2 టేబుల్ స్పూన్ ఉప్పు అయితే యాడ్ చేసుకున్నాను. వీటిని సిమ్లో పెట్టేసుకొని మీరు రోస్ట్ అయితే చేసేసుకోండి. ఎందుకంటే ఫ్లేమ్ ఎక్కువ పెట్టారంటే మాడిపోతాయి అన్నమాట. సో ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకున్నాక మనం రోస్ట్ చేసుకున్న మఖానా ఉంది కదా, వీటిని యాడ్ చేసుకొని సిమ్లో పెట్టేసుకోవాలండి మీరు. ఫ్లేమ్ అయితే ఈవెన్గా ఒక 5 నిమిషాల పాటు బాగా కలిపేసుకోండి. ఎందుకంటే ఆ మసాలా అనేదంతా మనకి మఖానాకి పట్టాలి కదా. సో ఇంతేనండి, రెడీ అయిపోయింది. నెక్స్ట్ మీరైతే స్టవ్ అయితే ఆఫ్ చేసేసి ఇవి చల్లారాక ఒక ఎయిర్ టైట్ బాక్స్లో పెట్టేసుకొని మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు తినేయచ్చు. సో ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ అండ్ షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.